నాయకులు మన శాసనసభ్యులు ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈటల రాజేందర్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గడ్డం నాగేష్ గారు, మరి రైతుల పక్షంగా పోరాడుతున్న ఎమ్మెల్యేలందరూ కూడా, పాల్వాయి హరీష్ గారు, రామారావు పటేల్ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ, మన కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీధర్ గారు, పెద్దలు ప్రేమేందర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షులు, మరి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే ఎంపీలు, ముఖ్యంగా ఇక్కడున్న మీడియా మిత్రులు, ఇంకా రైతు మిత్రులు అందరికీ నమస్కారం. ఎంతో అనుకున్నాము, తెలంగాణ వస్తే మనకు నీళ్లు వస్తాయి, రైతుల సమస్యలు తీరిపోతాయని అనుకున్నాం. అప్పుడు అందరు కూడా కలిసి మాజీ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ ఇచ్చినాం, కేసీ రావు గారికి. కానీ వారు జూట మాటలు చెప్పిండు, ఎన్నో హామీలు ఇచ్చిండు, తప్పుకున్నాడు. దానికి రాష్ట్రం అన్నాడు, ధనమంతా రాష్ట్ర ధనమంతా కాళేశ్వరం శ్రీనివాస్ కుంభకోణాలను కుమ్మరిచ్చిండు, కేంద్రానికి వచ్చిన పైసలు కూడా డైవర్ట్ చేసిండు. మొన్న ఎలక్షన్ల ప్రభుత్వం మారింది, అందరు కూడా ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనే పార్టీ మీద నమ్మకం పోయింది, ఆ పార్టీని బొందబెట్టిండ్రు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో 0 సీట్లు వచ్చినాయి. కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది, కొంచెం ఆశ ఉండే, ఈ ప్రభుత్వం ఉన్న వేరే తీర చేస్తారంటే ఆయన చేసిన తప్పులన్నీ ఈ కొత్త ముఖ్యమంత్రి చేస్తుండ్రు. ఆయనకేమో బీమారు వచ్చినట్టుంది, మాటలు ఇచ్చి తప్పుకున్నాడు, హామీలు ఇచ్చి తప్పుకున్నాడు, దోకా చేసుడు, అది తెలంగాణకు దోకా చేసుడు. ఆ పాత ముఖ్యమంత్రికి వచ్చిండొచ్చు. అదే రోగము కొత్త ముఖ్యమంత్రి గారికి కూడా వచ్చింది అనుకుంటున్నా. కానీ చూడబోతే నేను అనుకుంటా ఇది అంటువ్యాధి ఉన్నట్టున్నది. ఆ ముఖ్యమంత్రి చేతుల కూర్చుంటే ఆ రోగం వచ్చేటట్టుంది. అందుకే నేను ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నా ఏంటంటే, మీరు మళ్ళోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోక ముందు దాన్ని శానిటైజ్ చేసి ఆ ఇన్ఫెక్షన్ తీసేసి కూర్చోండి, ఇప్పుడన్నా రైతులు అంటుంటారా అని అనుకుంటున్నాం. ఈరోజు చూస్తున్నాము ఆయన చేసిన తప్పులన్నీ ఈయన చేస్తున్నాడు. రైతు రుణమాఫీ అని ఆయన అన్నాడు, ఈయన అన్నాడు, ఎక్కడిచ్చిండు? ఇప్పుడే హరీష్ గారు లెక్కలు చెప్తున్నాయి, 65,000 కోట్ల రుణాలు ఉంటే ఇప్పుడు ఆయన చెప్పి 40,000 కోట్లు ఇస్తా అని. 40,000 కోట్లు ఉన్నాయని ఆఖరికి ఇచ్చింది ఎంత అంటే, ఇస్తున్నా ఎంత అంటే 17,000. కానీ ఇప్పుడే ధన్పాల్ గారు చెప్పింది ఏంటంటే, అస్సలు కేటాయించింది 13,000 కోట్లే. అంటే ఆ రైతుకి ఇస్తా, ఈయనకిస్తా, వాళ్ళందరికీ ఇయ్యాని. అట్లనే 500 రూపాయలు బోనస్ ఇస్తా అంటే, మనం మోడీ గారు ఇచ్చే మద్దతు ధర మీద, మళ్ళీ పెంచిన మద్దతు ధర మీద 500 రూపాయలు ఇస్తా. కానీ గాయనకి ఇస్తా, గాయనకి ఇయ్యము, ఈ బియ్యంకి ఇస్తా, ఆ బియ్యంకి ఇయ్యమని చూసినాం. దోకా ఎట్లా చేసిండో, కౌలు రైతులకు దోకా ఎట్లా చేసిండో, పాతైన చేసిన దోకా కొత్తైన చేస్తుండు. ఆ ఇన్పుట్ సబ్సిడీలు ఏమి కూడా కౌలు రైతులకు దొరకలేదు, ఫసల్ బీమా యోజన లేదు, పంట నష్టం లేదు. నిజంగానే చూస్తుంటే ఆయన చేసిన తప్పులన్నీ ఈయన చేస్తుండు. అదే కాక ఆయన ఈ సిటీ, ఫార్మా సిటీ, ఏదేదో సిటీలని ఉన్న భూములు గుంజుకుంటే, మన కొత్త ముఖ్యమంత్రి గారు కూడా ఈ సిటీ ఆ సిటీ అని గుంజుకుంటున్నారు. ఆయనకు ఈయనకు ఫరక్ ఏముంది? భేదం ఏముంది? ఏమీ లేదు. చూడబోతే 2 పార్టీలు కుంభక్కైనట్టున్నాయి. ఇప్పుడు చూస్తున్నాము, చాలా మంది కొన్ని నియోజకవర్గాలు తెలియదు ఏంటంటే, వాళ్ళ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉండని, ఆ టీఆర్ఎస్ ఉన్నట్ట, కాంగ్రెస్ పోయినట్టు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ ఉన్నారని ఎన్నో నియోజకవర్గాలలో అటోళ్ళు ఇటు పోతారు, ఇటోళ్ళు అటు పోతారు. కానీ బీజేపీ పార్టీ మాత్రము రైతుల పక్షంగా ఉంటుంది, రైతుల పక్షం పోరాడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాము, నిజంగానే ధనిక రాష్ట్రము దివాలా తీసింది. కనీసం చెప్పాలి కదా, మా చేతులు లేదు, దివాలా తీసింది. ప్రభుత్వం నడుస్తేందుకు పైసలు లేవు, మీ నుంచి
5 హామీలు 6 హామీలు, ఇప్పుడు ఇంక ఎలక్షన్స్ అవుతున్నాయి, 7 హామీలా 8 హామీలంట. మనం చూసినాం కర్ణాటకలో 5 హామీలు ఇచ్చిండ్రు. ఆ 5 హామీలు ఏమైనాయి? 5 చెంపదెబ్బలు పడ్డాయి. ఇదేం గుర్తు? రైతులందరూ అనుకుంటుంది గుర్తు చూడంగానే భయం అవుతుంది, గుర్తు చూడంగానే చెంపదెబ్బ గుర్తులు. అక్కడ 5 చెంపదెబ్బలు వేసింది, ఇక్కడ మనకు 6 చెంపదెబ్బలు వేస్తున్నారు. నిజంగానే అందుకే బీజేపీ పార్టీ ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ అవుతుంది. ప్రత్యేకంగా రైతుల ఇప్పటి వరకు రైతులు 10 లక్షల కంటే ఎక్కువ రైతులు బీజేపీ పార్టీలో నమోదైంది. ఎందుకంటే ఆ పాత అయిన మీద నమ్మకం పోయింది, కొత్త అయిన తీసుకొచ్చిండ్రు, కొత్త అయిన మీద నమ్మకం పోయింది. ఇప్పుడు నమ్మకం రైతాంగానికి బీజేపీ పార్టీ మీదనే ఉంది. మీ పక్షం ఉంటాము. ఎందుకంటే ఈరోజు ఇన్ని సమస్యలున్నా మా మీడియా మిత్రులు, మా న్యూస్ పేపర్లు ఎక్కడ చూసినా హైడ్రా 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 అంటుంది. అంటే మర్చిపోయిండ్రా? మర్చిపోలేదు. మీరు మర్చిపోయిండొచ్చు కానీ రైతాంగం మర్చిపోలేదు, బీజేపీ పార్టీ మర్చిపోలేదు. తప్పనిసరిగా రైతుల సమస్యలను ఈ దీక్షతోటి మన కాంగ్రెస్ పార్టీని దిక్కు మారాలి, డైరెక్షన్ మారాలి, లేకుంటే మీరు దిగిపోవాలని మా కోరిక. మళ్ళోసారి అవకాశం ఇచ్చినందుకు మహేశ్వర్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. జై తెలంగాణ, జై కిసాన్.